శ్రీ మహాగణపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ పరదేవతాయై నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. శ్రీ పరదేవతా స్వరూపులరా, ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అట్లాగే విద్యాభ్యాస కాలాన తమ అమృత హస్తాలతో అన్న ప్రసాదము పెట్టిన మాతృమూర్తులకు, ఎంతో ఆదరము చూపినటువంటి తండ్రులకు, అట్లాగే అక్షరభిక్షను ప్రసాదించి పునర్జన్మనిచ్చినటువంటి శ్రీ గురుదేవులకు నిండు మనంబుతో ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. శ్రీ పరదేవతా స్వరూపులారా, సత్యవతి శంతన మహారాజు దంపతులకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు పుట్టారు. చిత్రాంగదుడికి యుద్ధాభిలాష ఎక్కువ. అందువల్ల ఆ చిత్రాంగదుడు అనేటువంటి మరొక గంధర్వునితో జరిగినటువంటి యుద్ధంలో ఆ గంధర్వుడైనటువంటి చిత్రాంగదుడి చేతిలో రాజకుమారుడైనటువంటి చిత్రాంగదుడు చనిపోతాడు. అతడు అవివాహితుడిగానే చనిపోయాడు. ఇక రెండవ వాడైనటువంటి విచిత్ర వీర్యుడికి కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక అనేటువంటి వారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్ర వీర్యుడు పేరుకు తగ్గట్టుగానే చాలా భోగలాలసుడు. అందువల్ల అతి సర్వత్ర వర్జయేత్ అన్నదాన్ని పాటించకుండా అతడు విపరీతమైనటువంటి సుఖభోగాలను పొందటం వల్ల క్షయవ్యాధిగ్రస్తుడై సంతానము లేకుండానే చనిపోతాడు. అప్పుడు సత్యవతి యొక్క ప్రేరణతో దేవర న్యాయం అనుసరించి వ్యాస మహర్షి ద్వారా అంబిక ధృతరాష్ట్రుడిని, అంబాలిక పాండురాజును సంతానంగా పొందుతారు. అంబిక వ్యాసుని తేజోమయమైనటువంటి రూపాన్ని చూచి భరించలేక కళ్ళు మూసుకుంది. అందువల్ల ఆమెకు పుట్టినటువంటి ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గురుడివాడయ్యాడు. ఇక అంబాలిక వ్యాసుని చూచిన వెంటనే భయపడిపోయింది. దాంతో ఆమె ఒక రకమైనటువంటి తెల్లమొహం వేసింది. అందువల్ల ఆమెకు పుట్టినటువంటి బిడ్డడు పాలిపోయిన రంగుతోటి పుట్టాడు. అతడే పాండుడు. ఇట్లా ఉంటుండగా
మంచి సంతానం కోసం సత్యవతి దేవరన్యాయాన్ని పాటించమని తన కోడళ్లలో రెండవ ఆమె అయినటువంటి అంబాలికను కోరుతుంది. అంబాలిక అత్తగారి మాటను పాటించలేదు. ఆమె తనకు బదులుగా తన దాసిని వ్యాసుని వద్దకు పంపింది. ఆ దాసి విదురస్తు సముత్పన్నో ధర్మాంశ సత్యవాక్చుతి. విదురుడిని బిడ్డడిగా పొందింది. ఈ విదురుడు సత్యవాది, అంటే ఎప్పుడు సత్యాన్నే పలుకుతాడు. ధర్మావతారుడు, అంటే ఆయన ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉంటాడు. ఒక రకంగా ఆ ధర్మ పురుషుడే విదురుడిగా పుట్టాడా అని చెప్పి అనిపించేంత ధర్మమూర్తి అన్నమాట. అంతేకాకుండా గొప్ప మేధస్సు కూడా కలిగినవాడు. ఇన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నప్పటికి కూడాను అతడు పరమ సాత్వికుడు. పెరిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్నట్లుగా ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నవాడైనప్పటికీ చాలా సౌమ్యుడిగా ఉంటాడు. ఇక గ్రుడ్డివానికి రాజ్యాన్ని పాలించే అధికారం లేదు. అందువల్ల మంత్రులు ఏం చేశారంటే అంబాలిక కుమారుడైనటువంటి పాండుడిని రాజుగా చేశారు. అందుకు భీష్ముడు కూడాను తన సమ్మతిని తెలిపాడు. విదురోప్యథ మేధావి మంత్రకార్యే నియోజితః. విదురుడు దాసీపుత్రుడు కాబట్టి రాజ్యం పొందలేకపోయాడు. అయితే చాలా మంచివాడు, తెలివితేటలు కలిగినవాడు కాబట్టి అతడు పాండురాజుకు మంత్రిగా నియమింపబడ్డాడు. ఇక ధృతరాష్ట్రునికి సుబల అనేటువంటి రాజపుత్రిక అయినటువంటి గాంధారి ఒక భార్య అయింది. అట్లాగే ఒక వైశ్యుని కన్య అయినటువంటి ఆమె భార్యగా ఉంది. అంటే ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు అన్నమాట. గాంధారి సుషివే పుత్రశతం పరమశోభనం వైశ్యాపేకం సుతం కాంతం యుయుత్సుం సుషివే ప్రియం. ఈ ధృతరాష్ట్రునికి గాంధారి వల్ల 9 కుమారులు కలిగారు. ఇక వైశ్యుని పుత్రిక అయినటువంటి భార్య వల్ల యుయుత్సుడు అనేటువంటి అబ్బాయి పుట్టాడు. ఈ యుయుత్సుడు చాలా ఉత్తముడు. అట్లాగే పాండురాజుకు సూరసేనుని కుమార్తె అయినటువంటి కుంతీదేవి, అట్లాగే మద్రరాజు కుమార్తె అయినటువంటి మాద్రీదేవి భార్యలుగా ఉన్నారు. కుంతి పుట్టినింట ఉన్న రోజులలో ఆమె నగరానికి దుర్వాసుడు వచ్చాడు. ఈ దుర్వాసుడికి పరిచర్యలు చేయటం కోసమని తండ్రి చేత ఆమె నియమించబడ్డది. ఎందుకంటే సత్కన్యలు అంటే మంచి
పెళ్ళి కావలసినటువంటి అమ్మాయిలు నిర్మలమైనటువంటి మనసుతో ఉంటారు కాబట్టి వాళ్ళకి చేసేటువంటి సేవల వల్ల మునులకు వాళ్ళ హృదయాలు ఏ రకంగానూ కలుషితం కావు. అందుకని ఈ మహర్షులకు, గురుదేవులకు ఇలా పెద్దవారు కన్యల చేత వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేయిస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ దుర్వాసుడు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తండ్రి ఈ దుర్వాసునికి కావాల్సిన ఏర్పాట్లు చూడటానికి ఈ కుంతీదేవిని నియమించాడు. ఆమె చక్కగా తండ్రి చెప్పిన ప్రకారము దుర్వాసుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన మెచ్చుకుండేటట్లుగా ఆయనకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంది ఆయన ఉన్నన్ని రోజులు. దుర్వాసుడు కూడా చాలా సంతోషించాడు. దుర్వాసుని మెప్పించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అతడు చాలా కోపిష్టి. అంతేకాకుండా దుర్వాసుడిలో ఉన్నటువంటి ఇంకో లక్షణం ఏంటంటే అందరికీ కోపాన్ని ప్రదర్శించి ఎవరినైనా శపిస్తే తపస్సు శక్తి తగ్గిపోతుంది. కానీ దుర్వాసుడికి మాత్రము ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది దుర్వాసుడి యొక్క ప్రత్యేకత. ఇటువంటి దుర్వాస మహర్షి ఏం చేశాడంటే కుంతీదేవి యొక్క సేవలకు మెచ్చుకొని, అమ్మా నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఆ మంత్రాన్ని కనుక నువ్వు ఏ దేవతను ఉద్దేశించి కనుక చేసుకుంటావో ఆ దేవత ప్రత్యక్షమవుతాడు, కోరిన కోరికలను తీరుస్తాడు అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కుంతీదేవికి. సహజంగా పిల్లలకి కానీ కాస్త చిన్న వయసు వారికి కానీ ఉపలాటం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షించి సత్యాసత్యాలు తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈమె కూడా ఏంటంటే కన్య చాపల్యం వల్ల ఆ దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉపలాటం కలిగింది. దాంతో ఆమె ఏం చేసిందంటే ఆమెకి ఎటువంటి కోరిక లేదు, సంకల్పము లేదు. ఊరికే ఈ దుర్వాసుడు ఇచ్చిన మంత్రం పనిచేస్తుందా లేదా అని చూడటం కోసం అని చెప్పి అప్పుడే ఉదయిస్తున్నటువంటి ఆ సూర్య భగవాను ఆవాహన చేసి ఆ మంత్రాన్ని ఆయన ఉద్దేశించి జపించింది. దానితోటి సూర్యభగవానుడు ప్రత్యక్షమైనాడు. ఆమె ఒక్కసారి కంగుతున్నది. ఎందుకంటే దేవతలు వాళ్ళను ఉద్దేశించి మంత్రజపము శాస్త్రబద్ధంగా చేసినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతారు. ఆ జపాన్ని అనుష్ఠానం చేసిన వారి కోరికలను తీరుస్తారు. అలా చేయటం అనేది వాళ్ళ విధి. ఎందుకంటే దేవతలు మంత్రానికి బద్ధులై ఉంటారు. ఆ మంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా నిష్టగా చేస్తారో ఆ మంత్రం వాళ్ళకి పనిచేస్తుంది. అప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవతలు కూడాను కట్టుబడి ఎవరైతే ఆ మంత్రానుష్ఠానాన్ని చేశారో వాళ్ళకి ప్రసన్నులయ్యి వాళ్ళ కోరికలను తీర్చడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రత్యక్షమవుతారు. ఇక్కడ కుంతీదేవి పట్ల కూడాను ఇట్లాగే జరిగింది. ఆమె నిష్కామంగా ఎటువంటి సంకల్పం లేకుండా ఊరికే మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలి అని చెప్పి జపానుష్ఠానం చేసినప్పటికీ ఆ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి సూర్యభగవానుడు ప్రత్యక్షమైనాడు. వాళ్ళు ప్రత్యక్షమైనారు అంటే ఏమీ ఇవ్వకుండా వెళ్ళరు. అందువల్ల ఆయన ఏం చేస్తారంటే ఒక మంచి మగబిడ్డడిని ప్రసాదించి వెళ్తాడు. అతడే కర్ణుడు.
ఇలా ఇట్లా కర్ణుడు పుట్టినటువంటి విషయాన్ని కుంతీదేవి చాలా గోప్యంగా అంటే రహస్యంగా ఉంచుతుంది. ఆ తర్వాత కాలంలో స్వయంవరంలో పాండురాజును భర్తగా చేసుకుంటుంది. పాండురాజు ద్వారా ధర్మరాజు, భీముడు, అర్జునుడు మొదలగు ముగ్గురిని పుత్రులుగా పొందుతుంది. అట్లాగే ఈ పాండురాజు రెండవ భార్య అయినటువంటి మాద్రి అనేటువంటి ఆమె నకులుడు, సహదేవుడు అనేటువంటి వారిని పుత్రులుగా పొందుతుంది. ఇక కర్ణుడి విషయానికి వస్తే ఈ కర్ణుడి యొక్క కథ భారతము, పద్మ పురాణములలో కూడా ఉంటుంది. ఈ లోకనిందకు భయపడి కుంతి వదిలివేసినటువంటి పసిబిడ్డడిని అతిరథుడు, రాధ అనేటువంటి సూత దంపతులు ఈ కర్ణుడిని పెంచి పెద్ద చేస్తారు. ఆ పసివాడు అందువల్ల రాధేయుడిగా, సూతతనయుడుగా పిలువబడతాడు. అంతేకాకుండా కర్ణుడుగా, వసుసేనుడుగా కూడాను కర్ణుడు పిలువబడతాడు. దుర్యోధనుడు ఈ సూతతనయుడికి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి రాజుగా అంగదేశానికి రాజుగా చేస్తాడు. ఇతడు సహజంగా కవచకుండలాలు ఉన్నటువంటి వాడు. సత్యసేనుడు, సుషేనుడు, చిత్రసేనుడు, సుశర్ముడు, వృషసేనుడు అను వారలు ఈ కర్ణుని యొక్క కుమారులు. ఇక కర్ణుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కనుక చూసినట్లయితే కర్ణుడు పూర్వజన్మలో సహస్ర కవచుడు అనేటువంటి పేరు గలవాడు. అంటే వాడికి 1000 కవచాలు ఉన్నాయి. వాడితోటి 1000 సంవత్సరాలు యుద్ధము చేస్తే వాడిని ఓడిస్తే కానీ ఒక్కొక్క కవచము భేదించబడదు. ఈ ధర్మువు కుమారులైనటువంటి నరుడు, నారాయణులు అనేటువంటి వారు ఇద్దరు తపోవృత్తితో ఉండేవాళ్ళు. వాళ్ళు 1000 సంవత్సరములు తపస్సు చేసిన వాడు మాత్రమే ఈ సహస్ర కవచుడితో యుద్ధం చేయగలుగుతాడు. అందువల్ల ఆ నరుడు, నారాయణుడు అనేటువంటి వారు ఒకరి తర్వాత ఒకరు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు. అంటే ఒకరు యుద్ధం చేసే సమయంలో మరొకరు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ఈ సహస్ర కవచుడికి ఉన్నటువంటి 999 కవచాలని భేదించగలిగారు. ఇక ఒకే ఒక్క కవచంతో ఆ సహస్ర కవచుడు ఏం చేశాడంటే సూర్యమండలానికి వెళ్ళి దాక్కున్నాడు. అందువల్ల ఆ సహస్ర కవచుణ్ణి చంపడం కోసమని చెప్పి ఈ ద్వాపర యుగంలో నరనారాయణ మహర్షులే కృష్ణార్జునులుగా పుట్టడం జరిగింది. ఇది కర్ణుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. శ్రీ పరదేవతా స్వరూపులారా, పంచానాం ద్రౌపదీ భార్య సామాన్య సా పతివ్రత పంచపుత్రాస్తు తస్యాః స్యుః భర్తృభ్యోతీవ సుందరాః. పరమ పతివ్రతగా పేరు పొందినటువంటి పూజనీయురాలైనటువంటి ద్రౌపదీదేవికి పాండవుల ద్వారా 5 కుమారులు కలిగారు.
వాళ్ళనే ఉపపాండవులు అంటారు. వీళ్ళు చాలా అందగాళ్ళు. ప్రతివంద్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనువారులు 5 ఉపపాండవులు అన్నమాట. అర్జునుడు శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్రను పెళ్లి చేసుకున్నాడు. వారికి కలిగిన బిడ్డడు అభిమన్యుడు. అతడు కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందడం మనకు తెలిసినటువంటి విషయం. ఇక ఉపపాండవులు 5 కూడాను అశ్వత్థామ న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఘోరంగా చంపాడు. ఈ అభిమన్యుని భార్య ఉత్తర. కురువంశం నశించే రోజులలో ఉత్తర ఒక అబ్బాయిని కన్నది. అతడు కూడాను అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రం యొక్క తాపానికి కాలిపోయాడు. ఆ సందర్భంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తన అద్భుత శక్తితోటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి బాలుడిని కాపాడాడు. పరిక్షీణేషు వంశేషు జాతో యస్మాద్వరః సుతః తస్మాత్ పరీక్షితో నామ విఖ్యాతః పృథివీతలే. వంశం మొత్తం కూడాను నాశనమయ్యేటువంటి సమయంలో పుట్టిన ఆ బాలుడు లోకంలో పరీక్షిత్తు అనే పేరుతోటి ప్రసిద్ధి పొందాడు. ఇతడు తనకు తల్లి గర్భంలో కనపడినటువంటి దేవుడే లోకమందంతటను ఉన్నాడు అనేటువంటి భావంతో పరీక్షిస్తూ ఉండటం వల్ల ఇతనికి పరీక్షిత్తు అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి శ్రీకృష్ణ భాగవతము చెబుతున్నది. ఇక పుత్రులందరూ కూడాను మరణించడంతో గాంధారి, ధృతరాష్ట్రులు పాండవుల ఆశ్రయంలో కాలం గడుపుతున్నారు. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మొదలైన వాళ్ళు ఈ గాంధారి, ధృతరాష్ట్రుల పట్ల ఎంతో ఆదరంగా మంచిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళని ఆ వృద్ధ దంపతులను చక్కగా శ్రద్ధగా సేవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారికి కలిగినటువంటి పుత్ర శోకాన్ని, మరి 100 మంది కుమారులు యుద్ధంలో చనిపోయినారు అంటే ఆ బాధ అంతా ఇంత కాదు కదా, అటువంటి ఆ వృద్ధ దంపతులను వాళ్ళు చక్కగా ఓదారుస్తూ వాళ్ళకి పుత్రులు లేరే అనేటువంటి బాధ ఆలోచన కలగకుండా ఉండేట్లుగా ఈ పాండవులు, భీముడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడాను చక్కగా చూసుకుంటూ ఉన్నారు. అలానే విదురుడు కూడాను ఆ ధృతరాష్ట్ర దంపతులను చక్కగా ఓదారుస్తూ మంచి మాటలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఈ భీముడికి మాత్రము కౌరవులంటే కోపం. ఆ కోపం వల్ల ఈ ధృతరాష్ట్ర దంపతుల్ని కూడాను సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉండేవాడు. ఎట్లాగో ఈ ధర్మరాజు పెత్తండ్రికి నచ్చ చెబుతూ ఉంటూ ఉండేవాడు. ఇలా ఉంటుండగా ఏమనేవాడంటే భీముడు, ఈ అంధుడు మిక్కిలి చెడ్డవాడు, నేను వీడి పిల్లలందరినీ కూడాను చంపేశాను, అందులో దుశ్శాసనుడు అనేవాని యొక్క రొమ్ము చీల్చి వాడి నెత్తురును కూడాను తాగాను, అయినా సిగ్గు ఎగ్గు లేకుండా మా పంచనే చేరి మేం పెట్టేటువంటి తిండి తింటూ ఒక కాకిలాగనో కుక్కలాగనో బతుకుతున్నాడు అంటూ సూటిపోటు మాటలతోటి బాధిస్తూ ఉండేవాడు. భునక్తి పిండం అంధోయం మయా దత్తం
గతత్రపః ద్వాంశవధ్వా స్వవచ్ఛాపి వృథా జీవత్యసౌ జనః అని చెప్పి ఎంత మర్చిపోదాం అనుకున్నా, ఎంతగా ఉందామనుకున్నా ఈ ధృతరాష్ట్రుడిని చాలా బాధిస్తుండేవాడు, వేధిస్తుండేవాడు భీముడు అన్నమాట. ఇట్లా ఉంటుండగా ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాలు గడిచినాయి. అంటే ఈ ధృతరాష్ట్ర దంపతులు ధర్మరాజు పాలన చేసే రోజుల్లో 18 సంవత్సరాలు ధర్మరాజు యొక్క ఆశ్రయంలోనే ఉన్నాడు, ఆ దంపతులు ఉన్నారు. ఇట్లా ఉంటుండగా ఒక రోజున తన పిల్లలకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి అనేటువంటి సంకల్పం కలిగిందని, కోరిక కలిగిందని ధృతరాష్ట్రుడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు ధర్మరాజుకు చెప్తాడు. ఎందుకంటే భీముడు అందరికీ సద్గతులు కలగటానికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాడు, కానీ నా పిల్లల పట్ల మాత్రము చేయలేదు, అందువల్ల నేను చేయవలసి ఉంది అని చెప్పి ఈ ధృతరాష్ట్రుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. ధర్మరాజును కూడాను దదాసి చేద్ధనం మహ్యం కృత్వా చైవోర్ధ్వ దైహికం గమిష్యేహం వనం తప్తుం తపః స్వర్గఫలప్రదం. ధర్మరాజును ఈ ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతాడు, నువ్వు కనుక కొంత ధనమిస్తే నా కుమారులకు ఊర్ధ్వగతి కలగటానికి ఆయా విధులను నిర్వర్తిస్తాను, ఆ తర్వాత శేష జీవితాన్ని చక్కగా తపోవనానికి వెళ్ళి అక్కడ గడుపుతాను అని చెప్పి అంటాడు. అప్పుడు ధర్మరాజు ఆ విదురుణ్ణి సంప్రదిస్తాడు, ఇలా పెత్తండ్రి అడుగుతున్నాడు ఏమిటి అని. వాళ్ళిద్దరూ కూడాను ఒకరినొకరు మాట్లాడుకొని ఇటువంటి సమయంలో ధృతరాష్ట్రుడికి అతను అడిగినటువంటి ద్రవ్యాన్ని అంటే డబ్బును ఇవ్వటమే మంచిది, అందులో శ్రాద్ధ కర్మలకి వీటికి ఉపయోగిస్తానంటున్నాడు కదా అని చెప్పి అనుకొని ధర్మరాజు ఈ ధృతరాష్ట్రుడికి కావలసిన డబ్బుని ఇవ్వటానికే సంసిద్ధతగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ ధర్మరాజు ఏం చేశాడంటే, మరి మిగిలిన పాండవులు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ సమావేశపరిచి, ఓ సోదరులారా, ఈ ధృతరాష్ట్రుడు మనకి పెత్తండ్రి, తండ్రితో సమానము, అతను తన పిల్లలకి శ్రాద్ధం చేయాలని చెప్పి కోరుతున్నాడు, డబ్బుని అడిగాడు, ఆ డబ్బుని ఇద్దామనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పి అన్నాడు. అప్పుడు భీముడు అంటాడు కదా కోపంతో, ధనం దేయం మహాభాగా దుర్యోధన హితాయ చ హితాయ కిం అంధోపి సుఖమాప్నోతి మూర్ఖత్వం కిమతః పరం. ఓ అగ్రజ, ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనాదుల్ని యొక్క మంచిని కోరేటువంటి వాడు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, అందువల్ల నువ్వు ఇచ్చినటువంటి ధనాన్ని ఆ కౌరవుల యొక్క సద్గతుల కోసం వెచ్చిస్తాడు, కాబట్టి నువ్వు ఆ ధృతరాష్ట్రుడికి డబ్బు ఇవ్వబాకు అని చెప్పి చెబుతూ కోపంతో ఆ సభలో నుంచి వెంటనే వెళ్ళిపోతాడు భీముడు. అయితే భీముడు తప్ప మిగిలిన తమ్ముళ్ళు ఈ ధృతరాష్ట్రుడికి ద్రవ్యం ఇవ్వడానికి అంగీకరించారు, కాబట్టి ధర్మరాజు
ఆ ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ద్రవ్యాన్ని ఇస్తాడు. దాంతో దదౌ దానాని విప్రేభ్యో ధృతరాష్ట్రోంబికాసుతః. దాంతో ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే తమ కుమారులందరికీ కూడాను శ్రాద్ధ కర్మలు యథావిధిగా నిర్వర్తిస్తాడు. ఆ బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇస్తాడు. తర్వాత గాంధారితో సహా ముందు చెప్పిన ప్రకారంగా తపోవనానికి బయలుదేరతాడు. ఆయనతో పాటు అంటే ఆ వృద్ధ రాజదంపతులతో పాటు కుంతి, విదురుడు కూడాను బయలుదేరతారు. నేను కూడా తోడుగా ఉంటాను అని చెప్పి సంజయుడు కూడా వారి వెంట వెళ్తాడు. అయితే కుంతీదేవి గాంధారి ధృతరాష్ట్రులతో అడవికి వెళ్ళడము పాండవులకు ఇష్టం లేదు. వాళ్ళు తమ తల్లిని వనానికి వెళ్ళవద్దనే చెప్పారు. కానీ ఆమె వినకుండా అడవికి తపోవనానికి వాళ్ళతో పాటు వెళ్ళిందన్నమాట. అప్పుడు భీముడు కూడా వెళ్ళి వాళ్ళని గంగా తీరంలో చేర్చి తల్లికి దూరమవుతున్నామే అని చెప్పి బాధతోటి ఉంటూ ఉంటాడు. వీళ్ళు కూడాను ఈ గాంధారి ధృతరాష్ట్ర దంపతులు కూడాను అక్కడ చక్కగా ఆ తపోవనంలో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వృద్ధ రాజదంపతులు అట్లాగే కుంతీదేవి, ఆ సంజయుడు, విదురుడు వాళ్ళందరూ ఉండి ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఇట్లా ఉంటుండగా ఒక రోజున ఈ ధర్మరాజుకి కలలో కుంతీదేవి కనపడింది. దాంతో ఆయనకు వాళ్ళ అమ్మను దర్శించాలి, చూడాలి అనే కోరిక కలిగింది. అదే విషయాన్ని తన తమ్ముళ్ళకి ఇతర బంధువులకు కూడా చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడాను మేము కూడా వస్తాము అంటే ధర్మరాజు, పాండవులు, అలానే సుభద్ర, ఉత్తర మొదలైన రాజకాంతలు, కొంతమంది పురజనులు అందరూ కలిసి ఈ గాంధారి ధృతరాష్ట్రులు ఉన్నటువంటి శతయూపాశ్రమానికి వెళ్తారు. అక్కడ ఈ వీళ్ళకి విదురుడు కనిపించలేదు. విదురుడు ఏమైనాడు అని చెప్పి యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుణ్ణి ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, విరక్తచరతే క్షత్తా నిరీహో నిష్పరిగ్రహ కుత్రాప్యేకాంత సంవాసీ ధ్యాయతేంత సనాతనం. ఓ ధర్మజ, విదురుడు గొప్ప త్యాగపురుషుడు. ఆయనకు మనసులో ఎటువంటి కోరిక లేదు. తన దగ్గర ఏమీ కూడా ఉంచుకోడు. ఏదైనా గుహలో కూర్చొని సనాతనుడైనటువంటి శ్రీహరిని ధ్యానిస్తూ ఉండవచ్చు అని చెప్పి అన్నాడు. సరే, మరునాడు ఈ ధర్మజుడు గంగా తీరంలో తిరుగుతూ ఒకచోట విదురుడిని చూస్తాడు. ఆయనను సమీపిస్తాడు, నమస్కరించి పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే విదురుడు ప్రాణాలు వదులుతాడు. ఒక్క క్షణం తర్వాత అతని ముఖం నుంచి, అంటే విదురుని ముఖం నుంచి ఒక అద్భుతమైనటువంటి గొప్ప తేజస్సు బయటికి వచ్చి అది యుధిష్ఠిరునిలో కలిసిపోతుంది. ధర్మాం సత్వాత్ పరస్పరం. ఎందుకంటే విదురుడు, ధర్మరాజు ధర్మం యొక్క అంశం నుంచే పుట్టారు. అందువల్ల ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ధర్మరాజు విదురుడికి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశవాణి, శృణ్వతస్తు తదా రాజ్ఞో వాగువాచో
వాగ్భువాచా శరీరిణి విరక్తోయం నదాహార్హో యథేష్టం గచ్చ భూపతే. ఓ ధర్మరాజా, మీ విదురుడు గొప్ప త్యాగి, ఇతనికి దహన సంస్కారాలు చేయవలసిన పని లేదు, మీరు స్వేచ్ఛగా వదిలిపోండి అని పలికింది. ధర్మరాజు ఆ మాటలు విని తన ప్రయత్నాన్ని మానేశాడు. అందరూ గంగలో స్నానం చేశారు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి కూడా తెలిపారు. ఇట్లా ఉంటుండగా ధర్మరాజాదులు తపోవనానికి వచ్చారు అన్నటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి మునులకు తెలిసింది. దాంతో వ్యాసుడు, నారదుడు మొదలైన వాళ్ళు కూడాను ఈ ధర్మజుడిని చూచి పలకరించడానికి వచ్చారు. అప్పుడు కుంతీదేవి వ్యాస భగవానునితో, కృష్ణ కర్ణస్తు పుత్రో మే జాతమాతస్తు వీక్షితః మనో మే తప్యతేత్యర్థం దర్శయస్వ తపోధన సమర్థోసి మహాభాగా కురు మే వాంఛితం ప్రభో. ఓ తపోధన, ఓ వ్యాస మహర్షి, నేను నా కుమారుడైనటువంటి కర్ణుడిని ఎప్పుడో పుట్టినప్పుడు చూశాను, తర్వాత చూచినట్టు లేదు. నా మనసు చాలా దుఃఖంతో ఉంది. మీరొక్కసారి కర్ణుడిని దయతో నా సమక్షంలో ఉండేట్టుగా చెయ్యండి. ఎందుకంటే మీరు అలా చేయడానికి సమర్థులు, నా కోరికను నెరవేర్చండి అని చెప్పి ప్రార్థించింది కుంతీదేవి. ఆమెలాగనే గాంధారి, సుభద్ర కూడా తమ తమ కుమారులను చూచే భాగ్యం కలిగించమని ప్రార్థించారు వ్యాస భగవానుడిని. అప్పుడు వ్యాసుడు ఆ పరదేవతను ప్రార్థించాడు. సాయంకాల సమయంలో వారినందరినీ కూడాను గంగలో స్నానం చేసి రమ్మన్నాడు. తర్వాత వారు కూడా ఆ పరదేవతను అనేక విధాలుగా స్తుతి చేశారు. యదా నవేధ నచ విష్ణురీశ్వరో నవాసవో నైవ జలాధిపస్తథా నవిత్తపో నైవ యమచ్చ పావకస్తదాసి దేవీ త్వమహం నమామి తాం. జలం న వాయున్నధరా న చాంబరం గుణా న తేషాం చ న చేంద్రియాణ్యహం మనో న బుద్ధిర్న చ తిగ్మగుః శశి తదాసి దేవి త్వమహం నమామి తాం. పురుషులలో శ్రేష్ఠుడు శ్రీహరి ఆ దేవిని ఆశ్రయించి ఆనందపడతాడు. ఆ తల్లి సగుణ రూపంతోనూ నిర్గుణ రూపంతోనూ బ్రహ్మస్వరూపంతోనూ ఉంటుంది. అంతేకాకుండా దేవతలందరిపై కూడాను ఆమె పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటుంది. మణిద్వీపంలో ఉంటుంది. నీరు, గాలి, ఆకాశం, భూమి వాటి యొక్క శబ్ద స్పర్శాది గుణాలు, ఇంద్రియాలు, అహంకారం, మనస్సు, బుద్ధి, సూర్యచంద్రులు లేనప్పుడు కూడాను ఆ భువనేశ్వరీ దేవి ఉంటుంది. అటువంటి జగన్మాతకు వ్యాసుడు పదే పదే నమస్కారాలు చేశాడు. శ్రీ పరదేవత సామ్యావస్థలో ఈ జీవ జగత్తును చిన్మయ బ్రహ్మమందు స్థాపిస్తుంది. ప్రార్థయత్యేష మాం లోకో మృతానాం దర్శనం పునః నాహం క్షమోస్మి మాతస్త్వం దర్శయాసు జనాన్మృతాన్. కుంతి, సుభద్ర, గాంధారి మొదలగు వారు చనిపోయిన తమ వారిని మరలా చూపించమని తనను వేడుకుంటున్నారని, తనకు అంత సమర్థత లేదని, కాబట్టి నీవే వారికి వారి వారి బంధువులను చూపించవలసింది అని చెప్పి వ్యాస భగవానుడు శ్రీ పరదేవతను ప్రార్థించాడు. అమ్మవారు కూడాను చాలా ప్రసన్నురాలయ్యింది.
దివంగతులైన రాజులందరినీ కూడా పిలిపించి కుంతి, గాంధారి, సుభద్ర మొదలైన రాజకాంతల ఎదుట ఉంచింది. వారు తిరిగి వచ్చిన తమ బంధువులను చూసి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా వారి పట్ల వ్యామోహాన్ని పెంచుకోవడం కూడాను మొదలుపెట్టారు. ఈ రాజకాంతల యొక్క మానసిక స్థితిని వ్యాసభగవానుడు గుర్తించాడు. ఇక లాభం లేదనుకున్నాడు. వెంటనే ఆయన మాయాస్వరూపిణి అయినటువంటి ఆ పరదేవతను మరలా ప్రార్థించాడు. ఆమె ఆ పరలోకవాసులను తిరిగి వెళ్ళిపోవటకు కూడాను ఏర్పాటు చేసింది. అది చూసి పాండవులు, ఇతరులు వ్యాసుని మహత్తును గురించి చర్చించుకుంటూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళారు. శ్రీ పరదేవతా స్వరూపులారా, మిగిలిన పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం. ఈ ఎపిసోడులోని కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను తెలుపుతూ కామెంటు చేయండి. ఛానల్ను ప్రోత్సహించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.